హై స్కూల్ ఇంతకుముందు అది తీసేసాను. అందుకోసం టెంపరీ క్లీన్ చేసిన పెట్టాలని చెప్పారు. అది ట్రే ఖాళీ చేసుకొని మళ్ళీ కానీ ఈ సత్యసాయి జిల్లాకి ఆర్సిటీ రావడం చాలా గర్వకారణంగా, అది కూడా కెనరా బ్యాంక్ ద్వారా స్టార్ట్ చేయడం అనేది చాలా మేము గర్వకారణంగా ఉంది. ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఈ శిక్షణ అనేది ఆయా రంగాల్లో మనకు ఉన్నటువంటి అజెండా ప్రకారం ఏవైతే శిక్షణ తరగతులు ఉన్నాయో వారందరూ కూడా శిక్షణ పొంది వారి వారి స్వశక్తితో నిలబడి ఇంకా 10 మందికి ఉపాధి కలిగించడమే ఈ ఆర్సిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం గమనించినటువంటితే నిన్ననే మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఒక సందర్భాన్ని ప్రస్తావించుకునే కార్యక్రమం ద్వారా 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రీనర్ అనేది నినాదాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చాలా కోఇన్సిడెన్స్గా మనం భావించవచ్చు. ఫైనాన్స్ ఓకే. ఆర్సిటీ అనేది ఎవరి గురించి? ట్రైనింగ్ గురించి. ట్రైనింగ్ అంటే ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చి ఎవరన్నా వీటిలో మాట్లాడాలి. ఇక్కడ ఉన్నవాడి గురించి మాత్రం కాదు కదా, ఎవరి గురించి? నిరుద్యోగులు. కానీ ఎలాగా మళ్ళీ ఎకనామికల్లీ ఎలా మనం ముందుకెళ్దాము అని ఆలోచించేవాడు కదా. ఎలా వెళ్తారు? దాని ఫస్ట్ బేసిక్ ఏంటి? ట్రైనింగ్. ఎక్కడ ఏ పర్టికులర్ ఫీల్డ్లో ఏ పర్టికులర్ దీంట్లో ట్రైనింగ్ వెళ్ళాలని మీకు ఎలా తెలుస్తుంది? మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందో ఆసక్తి ఉందో మీకు తెలుస్తుంది కదా. మీరు ఐడెంటిఫై చేస్తేనే కదా మనకి ట్రైనింగ్ ఎక్కడ వెళ్ళలేదని తెలుస్తుంది. ఇప్పుడు ఏ పిల్లోడైనా కానీ అతనికి మ్యాథ్స్ అందరూ లీడర్లు అన్నా ఇక్కడ. సో లీడర్సే కాబట్టి అందరూ రాస్తారు కాబట్టి మీ బుక్ ఒకసారి తీసుకొచ్చి చూపిస్తే మీకు తెలిసిపోతుంది. అంతేనా? మీకు వేరే కేస్ స్టడీస్ ఎందుకు కావాలి? ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న బుక్ కేస్ స్టడీ కదా. ప్రతి ఒక్క పొదుపు సంఘాల్లో ఎస్ఎల్జీ గ్రూప్ ఫైనాన్స్ అనేది మీకు తెలుసు. దాన్ని నీట్గా రాస్తున్నారా లేదా ఇంకోసారి చెక్ చేసుకోవాలా. మీరు రాసిన బుక్ తీసుకొస్తే మీకే తెలుస్తుంది ఎన్ని కరెక్షన్స్ చేస్తారు. రాసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ?